రెండవ టెక్ న్యూస్కి స్వాగతం. నిన్న మనమైతే పోస్ట్ టెక్ న్యూస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ టెక్ న్యూస్ అనేది చూడండి. ఇది మన రెండవ టెక్ న్యూస్. ఇవాళ డేట్ వచ్చేసి 2024 మే 23వ తారీఖు. టైం 5 PM అయితే అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. పోస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఈరోజు మనకి ఆండ్రాయిడ్ 15లో మనకి కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే ఆండ్రాయిడ్ 14 అయితే నడుస్తుంది. ఆండ్రాయిడ్ 15లో మనకి కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అవి ఏంటంటే మనకి బ్యాటరీ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటే మనకి ఛార్జింగ్ మనం తక్కువసేపు పెడతాం అన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3 hours ఎక్స్ట్రా మనకి బ్యాటరీ వచ్చేలా చేస్తామని చెప్పేసి అంటున్నారు ఆండ్రాయిడ్ 15లో మనకి. అలాగే ఇంకేం అప్డేట్ తీసుకొస్తున్నారంటే వీళ్ళు మనం ఫోన్ పోయినప్పుడు లొకేషన్ ట్రాక్ చేసుకున్నప్పుడు మనం మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసేస్తారు కదా. మన ఫోన్ ఎవరైతే పట్టుకెళ్ళిపోతారో వాళ్ళు మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ సిగ్నల్స్ అయితే పంపించేలా వీళ్ళైతే ట్రై చేస్తామని చెప్తున్నారు. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, ఇవి కూడా రన్ అవ్వకుండా మేము అప్డేట్ అయితే తీసుకొస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోతుంది. ఇది జూలై 10 లోపల ఈవెంట్ అయితే కండక్ట్ చేయొచ్చు. ఇంకా మనకి డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. దీని ప్రాసెసర్ అనేది ఇప్పుడు వరకు వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. వీళ్ళ ప్రాసెసర్ వచ్చేసి ఇప్పుడైతే అనౌన్స్ చేశారు మనకి. ఇది Z Fold 6 మనకి ఈ ఫోన్ Z Fold 6 Pro. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస్తో వీరు తీసుకురాబోతున్నారైతే మనకి చెప్తున్నారు. ఇంకా మార్కెట్లోకి రాలేదు కాబట్టి ఇంకా దీని గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి జియో, ఎయిర్టెల్, ఐడియా ఉన్నాయి కదా మన ఇండియాలో బ్రాండ్స్. ఇవి రీఛార్జ్లు అయితే పెంచబోతున్నాయి, కానీ ఎంత పెంచబోతున్నాయి అనే అయితే డీటెయిల్స్ లేవు. త్వరలో మన రీఛార్జ్ రేట్లు కూడా పెరగబోతున్నాయి. మరి ఎంత పెంచుతారో ఒక్కొక్కరు నాకు తెలిసి 5% నుంచి 10% లోపల పెంచుతామన్నారు. ఎందుకంటే 5G సేవల్ని తీసుకొస్తామని చెప్తున్నారు కాబట్టి మనకి రీఛార్జ్ ప్లాన్స్ అయితే త్వరలో పెరగబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి వివో నుంచి. వివో అయితే కొత్త ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది ఇండియాలో. దీని డేట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీని డేట్ వచ్చేసి June 6. దీని నేమ్ ఏంటంటే వివో X ఫోల్డబుల్ 3 Pro. దీని నేమ్ వచ్చేసి వీళ్ళు ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు వచ్చేసి దీన్ని హైలైట్ చేస్తున్నారు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అని. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అలాగే 8 Gen 3తో లాంచ్ చేసే ఫస్ట్ మొబైల్ కూడా ఇదే. దీన్ని ఫ్లిప్కార్ట్లో వీళ్ళకి సేల్కి అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఎప్పుడు తీసుకొస్తారు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రియల్మీ నుంచి. రియల్మీ నార్జో N65 మొబైల్ మనకి మే 28 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మీడియం టెక్ 6300 ప్రాసెస్తో వస్తుంది. ఇది 5G మొబైల్, మనకి 5G చిప్స్తో అయితే వీళ్ళైతే మనకి లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే మనకి వర్షం పడినప్పుడు కూడా వీళ్ళు స్మార్ట్ టచ్గా వర్క్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు దీన్ని మే 28 12 PM అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీన్ని అమెజాన్లో అవైలబుల్గా తీసుకొస్తారంట. దీన్ని ప్రైజెస్ వీళ్ళు ఏమైతే మ్యాక్సిమం చేయలేదు. మరి మార్కెట్లోకి వచ్చాక మనం దీని ప్రైజ్ అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి గూగుల్ క్లౌడ్ నుంచి. గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా మనకి, దీంట్లో నెక్స్ట్ ఇయర్ మనకి AI స్పీచెస్ యాడ్ చేస్తామనేదే అప్డేట్ అయితే వచ్చింది మనకి. మరి ఇలా 3-4 AI స్పీచెస్ అయితే అప్డేట్ చేస్తామని వస్తుంది. మరి ఇంకేం అప్డేట్ చేస్తారనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. నెక్స్ట్ మనం గూగుల్ డ్రైవ్లో కూడా AI స్పీచెస్ అయితే చూడొచ్చు.